టీవీ నేను విజయ్. డీటెయిల్స్ చూస్తే మహిళా ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ ప్రసాద్కి సంబంధించి ప్రస్తుతం సర్వత్రా చర్చ అయితే నడుస్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే అరవ శ్రీధర్కి సంబంధించినటువంటి ఈ న్యూస్కి సంబంధించి త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసి జనసేన పార్టీ ఒక విచారణ అయితే నడిపిస్తోంది. అయితే ఈ విచారణ నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది ఏంటి అనే దానికి సంబంధించి ప్రస్తుతం సర్వత్రా చర్చ నడుస్తోంది. మరి విచారణ తర్వాత అసలు ఎలాంటి పరిస్థితులు ఉండబోతున్నాయనేది కూడా ప్రస్తుతం సందిగ్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అసలు విచారణలో ఏం తేలింది ఏంటి అనే దానికి సంబంధించి కూడా ప్రస్తుతం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మహిళా ఆరోపణల వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ అయితే పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించారు. శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచి వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. కమిటీ వాళ్ళకు నేను అన్ని విత్ ప్రూఫ్స్ తో విత్ రిపోర్ట్ తో అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదైతే చెప్పాలనుకున్నానో అది అందరికి చెప్తాను. విచారణ అనంతరం ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలిపారు. కమిటీ నిర్ణయం వచ్చిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తూ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కూడా ఆయన చెప్పారు. విచారణలో ఎమ్మెల్యే ఇచ్చిన ఆధారాలు వివరాలను కమిటీ సేకరించినట్లు సమాచారం. ఈ నివేదికను నేరుగా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్కు అందజేయనున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే స్థానికంగా మరికొందరిని కూడా విచారించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
మహిళ ఆరోపణల నేపథ్యంలో వివాదాల్లో చిక్కుకున్న జనసేన పార్టీ రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై పార్టీ ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విచారణ పూర్తయింది. గత వారం రోజులుగా అజ్ఞాతంలో ఉన్న శ్రీధర్ పార్టీ ఆదేశాల మేరకు కమిటీ ముందు హాజరై తన వాదనను వినిపించాడు. శివశంకర్, టీసీ వరుణ్, రమాదేవితో కూడిన త్రిసభ్య కమిటీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ను ప్రత్యక్షంగా విచారించింది. దాదాపు గంటన్నర పాటు జరిగిన విచారణలో శ్రీధర్ తన వద్ద ఉన్న ఆధారాలను కమిటీకి సమర్పించినట్లు తెలుస్తోంది. అయితే ఆయన ఇచ్చిన వివరణ, సమర్పించిన ఆధారాల వివరాలు మాత్రం బయటకు వెల్లడి కాలేదు. గత కొన్ని రోజులుగా మహిళతో కలిసి ఉన్న వీడియోలు, అసెంబ్లీ నుంచే వీడియో కాల్ చేసిన క్లిప్స్ బయటకు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ ఘటన జనసేన పార్టీకి పెద్ద సవాలుగా మారడంతో వెంటనే శ్రీధర్ను సస్పెండ్ చేయాలనే డిమాండ్లు కూడా వినిపించాయి. అయితే తొందరపడి నిర్ణయం తీసుకోకుండా పార్టీ అధిష్టానం విచారణ కమిటీని ఏర్పాటు చేసింది.